దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం పాత నిబంధన గ్రంథంలో నుండి ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తం కొన్ని వచనం చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సింది ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యాన సమయంలోకి వెళదాం. 10వ వచనం నుండి 13 వరకు మీ నిమిత్తం నేను చదివి వినిపిస్తాను. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచుందని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీయులలోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము పునాదిని పునరుద్ధరించడం, రీసెట్టింగ్ ద ఫౌండేషన్ అనే అంశమును ఆధారం చేసుకుని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆలయాన్ని పునర్నిర్మించే ముందు ప్రజలు మొదట బలిపీఠాన్ని పునర్నిర్మించడానికి యెరూషలేములో సమావేశమయ్యారు. వారి రోజువారీ దహన బలులు అర్పించారు. అలాగే పర్ణశాల పండుగ కూడా జరుపుకున్నారు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఆరాధన పునరుద్ధరించబడిన తర్వాతనే ఆలయ నిర్మాణం ప్రారంభించబడాలి. పారసిక దేశపు రాజు యొక్క మద్దతు వారికి ఉన్నది. యూదా నాయకుల సహకారంతో ఆలయానికి పునాది వేశారు. యాజకులు, గాయక బృందం, ప్రజలందరూ ఆనందించారు. అలాగే ఏక హృదయముతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. అయితే ఆనంద శబ్దముతో పాటు మొదటి ఆలయాన్ని గుర్తు చేసుకున్నటువంటి అనుభవస్తులందరూ కూడా అక్కడ ఉన్నారు కనుక వారు ఎంతో గొప్ప దుఃఖముతో ఏడ్చినట్లుగా చూస్తున్నాం. కనుక దూరమున ఈ స్వరం విన్నటువంటి వారు ఏది దుఃఖ స్వరమో ఏది ఆనంద స్వరమో గుర్తించలేనంతగా వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు దేవుని ఆలయము పునాది వేయబడినప్పుడు. ఇందులో మనం దేవుని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు గమనించినట్లయితే, దేవుడు తన ప్రజలపై శాశ్వతంగా దయ చూపించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. వారు దేవునితో తమ యొక్క నిబంధనను ఉల్లంఘించినను, దేవుని వాక్యాన్ని తిరస్కరించినందున ఆలయము విధ్వంసము, వారి బహిష్కరణ ఇలాంటి ఎన్నో శిక్షలు వారు అనుభవించుతూ వచ్చారు. అయినప్పటికీ ప్రభు వారికి ఒక అవకాశం ఇచ్చి ఆలయాన్ని మరలా పునర్నిర్మించడానికి కొరకు అనుమతించాడు. ఈరోజు కూడా దేవుడు ఆయన దయ మన రోజువారీ జీవితంలో ఎంతో అవసరమని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరుడా, నిజమే మన జీవితంలో దేవుని కృప ఎంత అధికముగా మనం అందుకుంటే మనకు అంత దేవుని ప్రియులారా. కనుక మన సొంత శక్తి చేత, జ్ఞానం చేత దేవుని కార్యం మనం చేయలేం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత మొదటి పని వారు చేసింది ఆరాధనను పునరుద్ధరించారు. దేవునితో వారి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకొనుటకు ఆరాధన చాలా అవసరమైనటువంటిది. కనుక ఆలయ పునర్నిర్మాణం కంటే చాలా ప్రాముఖ్యంగా ఇదొక ప్రాధాన్యతగా తీసుకున్నారు. కాబట్టి దేవుని మందిరం కట్టబడుట ప్రాముఖ్యమే, కానీ దానికంటే ముందు దేవుని ఆరాధించి స్తుతించేటువంటి పని మొదటిగా పునర్ప్రారంభం కావాలి ప్రియులారా. నేటి ధ్యాన భాగంలో నుండి మన జీవితం గురించి ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే, మన జీవితం నిజంగా దేవుణ్ణి ఆరంభించడంతో లేక ఆయనతో సహవాసం చేయుటలో
వాక్య ధ్యానంపై మనం దృష్టి పెడుతున్నామా? కేవలము మందిర నిర్మాణాలపైన, గొప్ప గొప్ప కట్టడాలపై నిర్మాణాలపైన మనం మనసు పెడుతున్నామో ఆలోచించాలి ప్రియులారా. కనుక పునరుద్ధరణ అనేటువంటిది దేవుని ఆలయానికి పునాది వేసినప్పుడు అవసరమైనప్పటికీ ప్రియులారా, మొదట వారు ఆరాధనను పునరుద్ధరించారు, ఆ తర్వాతనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. కనుక నేటి పాఠ్యపున ప్రియుల దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే ఆలయము కట్టుట కంటే ఆరాధనను పునరుద్ధరించుట మొదటగా జరగాల్సినటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ కార్యం మన జీవితంలో లేక మన సంఘాలలో జరుగుతుందా అని ప్రియులారా, ఒక్కసారి వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక పునాదిని పునరుద్ధరించడం ప్రారంభించినప్పుడు నిజంగా ఆనాటి యాజకులు, లేవీయులు, ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. వారి యొక్క ఆనందం, అలాగే దుఃఖముతో మిళితమైనటువంటి వారి ఆనందం బహుదూరం వినబడ్డప్పుడు ప్రజలు కూడా ఆశ్చర్యపడ్డారు ప్రియులారా. కనుక దేవుని మందిరం, దేవుని కార్యం జరిగినప్పుడు దేవుని ప్రజలు తప్పకుండా ఆనందించేటువంటి ఒక గొప్ప శుభగడియలు ప్రియులారా. కనుక రండి, ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ప్రభు కార్యం చేసినప్పుడు మన స్పందన నిజంగా ఎలా ఉంటుందో ఈనాటి పాఠ్యభాగం ద్వారా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. ఒక ప్రార్థన చేసి ధ్యాన సమయంలో ముందుకు మనం కొనసాగుదాం. ప్రియమైన దేవ, మీ ఆత్మ నివసించేటువంటి దేవాలయముగా మారడానికి మీరు నన్ను పరిశుద్ధపరచండి. నిజమైన ఆరాధన ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మేము పొందినటువంటి ఈ గొప్ప ఆనందాన్ని ప్రభువా అనేకులతో పంచుకోవడానికి నీ కృప దయచేయమని కోరుతున్నాం. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవా, మరి ఆరాధన పునరుద్ధరించే ముందు, ఆలయాన్ని కట్టేటువంటి ముందు ఆరాధన పునరుద్ధరించినట్టుగా ప్రభువా మేము కూడా కట్టడాల కొరకు తండ్రి ఆరాటపడకుండా ముందుగా ప్రజల జీవితాలలో నిజమైనటువంటి మార్పును ఆశించేటువంటి ఆరాధన పునరుద్ధరించబడే విధంగా పనిచేయట కృపను గ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా కనబడే ఆలయాల కంటే కనబడినటువంటి ఒక ఆధ్యాత్మిక జీవిత క్షేమం కొరకు ప్రయాసపడుట లేక దాన్ని మొదటిగా పునరుద్ధరించుట అవసరమైన విషయమని వాక్యం జ్ఞాపకం చేస్తుండగా, ఆ విధంగా చేయగలిగి అనేకుల జీవితాలను ముందుగా ఆధ్యాత్మికంగా నిర్మించి వారు ప్రభువును ఆరాధించుకోవడానికి వీలు కలిగేటువంటి మందిరాలు నిర్మించట్లో మన ముందుండేటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మొదటిగా ఆలయాన్ని కట్టక మునుపు ఆరాధనను పునరుద్ధరించారు. నేటి సేవా పరిచర్యలో పాలు పొందుతున్నటువంటి ప్రియమైన నాతోటి సేవకులారా, అలాగే విశ్వాసులారా, ప్రభు పరిచర్యలో మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం అన్నటువంటిది వాక్య వెలుగులో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకెళదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరిని నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.